నమస్తే. రీసెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల పదవీ కాలం ఏదైతే వాళ్ళకి ఏజ్ సంబంధించి దాని లిమిట్ అనేది పెంచడం జరిగింది. దీనిపైన కూడా సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి మాట్లాడిన దీనిపైన. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎట్లా చూడవచ్చు అంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ యొక్క ఏజ్ అనేది కొంచెం పెంచారు. దానివల్ల నిరుద్యోగం పెరిగిపోతుందని చెప్పి చాలా మంది చెప్తారు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ యొక్క ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది పెంచారు కదా సార్, రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచారు కదా. దాంట్లో చాలా మంది నిరుద్యోగం పెరిగిపోతుంది అని చెప్పి కూడా చెప్తాను. అంటే ఇవాళ తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో 65 ఏళ్ళు చేయడం అనేది ఇది కొత్త ఏం కాదు. అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రిటైర్మెంట్ ఏజు 65. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిటైర్మెంట్ ఏజు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ణయం ఏదైతుందో ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయాలకున్న 65 ఏళ్ళు అవుతుందో ఇక్కడికి 65 ఏళ్ళు. అయితే మన దగ్గర ఈ నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున పెరగడం వల్ల 10 ఏళ్ళు రిక్రూట్మెంట్ లేకపోవడం వలన ఇవాళ సమస్య ఏమిటంటే ఈ కొత్తగా పిల్లలు ఎవరైతే ఉద్యోగం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళేమో మరి వీళ్ళది 65 ఏళ్ళు చేస్తే మా అవకాశాలు తగ్గుతాయని అనుకుంటున్నారు. కానీ పిల్లలు ఫస్ట్ డిమాండ్ చేయాల్సిన అంటే ఉద్యోగాలు నింపాలి. అన్ని ఉద్యోగాలు కాంట్రాక్టు వ్యవస్థలో ఉన్నాయి. మీరు ఇవాళ కాంట్రాక్టు లెక్చరర్స్ వలన ప్రొఫెసర్ పోస్టులకి అర్హులైన వాళ్ళు లేరు. అసలు నిజానికి విశ్వవిద్యాలయాల్లో అర్హులైన వాళ్ళు లేరు. కనుక ఈ 65 ఏళ్ళు చేయడం అనేది ఒక రకంగా అది నిరుద్యోగ సమస్యతో కాకుండా విశ్వవిద్యాలయంలో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఎవరైతున్నారో వాళ్ళ సర్వీసెస్ను కొంత కొనసాగించారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ ఉద్యోగ నియామకాలు ఎలా జరగాలి అనే దాని మీదే చర్చ జరుగుతుంది. కనుక ఈ విద్యార్థులు ఎవరెత్తున్నారో వాళ్ళు మొత్తంగా పోస్ట్ నింపితే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. రెండవది విద్య యొక్క నాణ్యత పెంచితే వాళ్ళు దేశవ్యాప్తంగా పోటీ పడవచ్చు. మా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ ఎవ్వరూ తెలంగాణలో పనిచేయండి, వాళ్ళంతా దేశవ్యాప్తంగా అలహాబాద్లో ఉన్నారు, బెనారస్లో ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, అంతా తెలంగాణ పిల్లలే. కనుక విద్యారంగం యొక్క క్వాలిటీ పెరిగితే జాతీయ స్థాయిలో వచ్చే అవకాశాలు కూడా పోటీ పడుతుంది. కాబట్టి పిల్లలు వాళ్ళు అడగవలసింది నాణ్యమైన విద్య, అన్ని పోస్టులు నింపాలి, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఆధునిక ఫెసిలిటీస్ అనేది దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత ప్రభుత్వం కూడా ఈ 65 ఏళ్ళు చేశారో దాన్ని సూపర్ న్యూమరీ పోస్ట్గా చేసి ఆ పోస్ట్ కూడా నింపొచ్చు. ఎందుకంటే ఇంతకాలంగా విద్య నిర్లక్ష్యం చేయబడ్డది. కాబట్టి ఈ 65 ఏళ్ళు చేసిన అధ్యాపకుల పోస్టులు ఏవైతున్నాయో దాన్ని సూపర్ న్యూమరీ పోస్ట్గా ట్రీట్ చేసి ఆ పోస్టులను కూడా నింపితే విశ్వవిద్యాలయాలు మరింత సంపన్నవంతంగా మారుతాయి. ఆ విధంగా కూడా ఒక పరిష్కార మార్గాన్ని మనం చూడవచ్చు. సో మీరు చెప్తున్నారు సార్, అంటే యూనివర్సిటీ క్యాంప్ ఇప్పుడు ఉన్న యూనివర్సిటీస్లలో చాలా వరకు ప్రొఫెసర్స్ లేరు కాబట్టి ఆ నియామకం జరపండి అని చెప్పి ప్రభుత్వానికి మీరు చెప్తా ఉన్నారు. ప్రొఫెసర్స్ యొక్క నియామకం చేయాలి అని చెప్పి గవర్నమెంట్కి చెప్తున్నారా సార్? అదే అంటే ఇప్పుడు మనకు డిమాండ్ చేస్తున్నది కూడా పోస్టులన్నీ నింపాలి. అవును, పోస్టులన్నీ నింపి ఒకవేళ 65 ఏళ్ళు చేయడం వలన ఏ పోస్టులు అయితే రావని వీళ్ళు అనుకుంటున్నారో ప్రభుత్వం వాటిని ఎక్స్ట్రా పోస్ట్గా తీయవచ్చు. అట్లా మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిటైర్ అయిన ప్రొఫెసర్కి ఎక్స్టెన్షన్ ఇస్తారు, కానీ ఆ పోస్ట్ నింపుతారు, ఇతని ఆనర్గా ట్రీట్ చేసి నింపుతారు. ఆ విధంగా వీళ్ళు ఈ 65 ఏళ్ళు చేసిన 5 ఏళ్ళు ఎవరికైతే అవకాశాలు వచ్చాయో ఆ అవకాశాలని వాళ్ళ సర్వీసెస్ కొనసాగిస్తూ ఆ పోస్టును నింపొచ్చు. అప్పుడు ఏమైతే విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల సంఖ్య పెరుగుతుంది, తర్వాత సూపర్వైజర్ సంఖ్య పెరుగుతుంది. కనుక దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. కానీ ముందు పోస్ట్ నింపాలి కదా. పోస్ట్ నింపడం అనేది ప్రాధాన్యత. అది నింపిన తర్వాత ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇంకోటి సార్, కేంద్రం రీసెంట్గా యూనివర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర యూనివర్సిటీస్ ఏవైతే అవి కేంద్రంలోకి తీసుకోవాలి అని చెప్పి కొత్త రూల్స్ అనేది తీసుకొస్తుంది అని చెప్పి చెప్తాను. సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే ఇది భారత రాజ్యాంగంలో ఇది సమాఖ్య వ్యవస్థ అని కూడా మర్చిపోయారు. ఒక స్టేట్ ప్రభుత్వం ఉంటుంది, అది రాజ్యాంగం ప్రకారం దానికి అధికారాలు ఉంటాయి అనేది కూడా మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం దేశాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం అంతా ఈ ఆధిపత్యం అనేది పోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు 7 రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తిరస్కరించాయి. నేను కూడా వ్యక్తిగతంగా చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ విద్యారంగాన్ని వాళ్ళు నడుపుకుంటారు, డబ్బులు ఇచ్చేది వాళ్ళు కదా. విశ్వవిద్యాలయాన్ని అసలు మొత్తంగా ఫండింగ్ చేసే స్టేట్ ప్రభుత్వం కదా. సెంట్రల్ ఎంత ఇస్తుంది? 3%, 5% ఇస్తారు. దానికి మీకు మొత్తం ఆధిపత్యం ఏంటి? అసలు
కేంద్రం నుంచి రాష్ట్ర విశ్వవిద్యాలయాలను కంట్రోల్ చేయడం అనేది పూర్తిగా సమాఖ్య వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి అది వ్యతిరేకం. కనుక మొత్తంగా దాన్ని విత్రాసుకోవాలి. దాన్ని మొత్తంగా మనం డిమాండ్ చేస్తున్నది కూడా ఇది ఈ దేశ భవిష్యత్తు కానీ ఫెడరలిజానికి రాజ్యాంగ విలువలు కానీ వ్యతిరేకం.